భారత్ ఒక భారీ శక్తి విప్లవానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ థింక్ ట్యాంక్ అయిన నీతి ఆయోగ్ విడుదల చేసిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం 2070 నాటికి మన ఎనర్జీ గ్రిడ్ రూపురేఖలే పూర్తిగా మారిపోనున్నాయి. అసలా ప్లాన్ ఏంటి? మనం ఎటువైపు వెళ్తున్నాం? ఓసారి వివరంగా చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 74%. నమ్మడానికి కాస్త కష్టంగా ఉండొచ్చు కానీ ప్రస్తుతం మన దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంటులో ఇంత శాతం బొగ్గునుంచే వస్తోంది. ఈ ఒక్క నంబరు చాలు మనం ఎంత పెద్ద మార్పు దిశగా వెళ్తున్నామో చెప్పడానికి. ముందుగా అసలిప్పుడు మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకుందాం. ప్రస్తుతం బొగ్గు అనేది మన పవర్ గ్రిడ్కి ఒక రకంగా చెప్పాలంటే వెన్నెముక లాంటిది. దేశంలోని పరిశ్రమలకు, మన ఇళ్లకు 24 గంటలు నమ్మకమైన, తక్కువ ఖర్చుతో కరెంటును అందిస్తోంది. కానీ ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. సరే, మరి భవిష్యత్తేంటి? నీతి ఆయోగ్ స్టడీ ఏం చెప్తుంది? ఇది కేవలం ఏదో చిన్న మార్పు కాదు. బొగ్గునుంచి పూర్తిగా బయటపడి మన ఎనర్జీ సెక్టార్ రూపురేఖల్నే మార్చేసే ఒక గ్రీన్ ఫ్యూచర్ ఇది. ఈ మార్పు ఎంత పెద్దదో మీరే చూడండి. ఇప్పుడు సుమారు 74% బొగ్గు మీద నడుస్తున్న మన గ్రిడ్ 2070 వచ్చేసరికి 80% పైగా రెన్యూవబుల్ ఎనర్జీతో నడుస్తుంది. అంటే ఇదొక తరం నుంచి మరో తరానికి జరిగే అతిపెద్ద మార్పుల్లో ఒకటి. అయితే 2070లో మన ఎనర్జీ మిక్స్ ఎలా ఉండబోతోంది? ఈ చార్ట్ చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది. చూడండి, రిన్యూవబుల్స్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో బొగ్గు, న్యూక్లియర్ పవర్ పాత్రలు కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది. మనం సోలార్, విండ్ పవర్ కెపాసిటీని భారీగా పెంచుతున్నాం, నిజమే. కానీ అసలు విద్యుదుత్పత్తిలో దాని వాటా మాత్రం మనం అనుకున్నంతగా పెరగట్లేదు. ఎందుకని? ఈ బార్ చార్ట్ ఆ తేడాని చాలా స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, ఇండియా మొత్తం ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీలో రెన్యూవబుల్స్ వాటా 50%. కానీ అవి నిజంగా జనరేట్ చేసే కరెంట్ వాటా మాత్రం కేవలం 22%. ఈ గ్యాప్ని తగ్గించడమే మన ముందున్న అసలైన ఛాలెంజ్. ఈ ప్రశ్న మనల్ని అసలు సమస్య ఏంటో ఆలోచింపజేస్తోంది. ఇంత కెపాసిటీ ఉన్నా సరే అది పవర్గా ఎందుకు మారట్లేదు? దీని వెనుకున్న టెక్నికల్ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పదం ఉంది. అదే కెపాసిటీ యూటిలైజేషన్ ఫ్యాక్టర్, లేదా సింపుల్గా CUF. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఫ్యాక్టరీ అనుకోండి. దానికి 24 గంటలు పనిచేసే కెపాసిటీ ఉంటుంది. కానీ రా మెటీరియల్ ఉన్నప్పుడే కదా ప్రొడక్షన్ చేసేది. అలాగే ఒక సోలార్ ప్లాంట్ ఎండ ఉన్నప్పుడు, విండ్ ఫార్మ్ గాలి వీచినప్పుడు మాత్రమే పవర్ జనరేట్ చేయగలదు. ఆ ఎఫిషియన్సీని కూల్చేదే ఈ CUF. రెన్యూవబుల్స్కి CUF తక్కువగా ఉండటానికి మెయిన్ రీజన్ వాటి స్వభావమే. అవి స్థిరంగా ఉండవు. ఎండ, గాలి ఎప్పుడు ఒకేలా ఉండవు గదా. దానికి తోడు ఒక్కోసారి గ్రిడ్ ఎక్కువ ప్రొడక్షన్ని హ్యాండిల్ చేయలేకపోవడం, సిస్టంలో ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా పెద్ద అడ్డంకులుగా మారుతున్నాయి. సరే, మరి ఈ ఛాలెంజెస్ని మనం ఎలా దాటగలం? ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసి ఒక స్టేబుల్ గ్రీన్ గ్రిడ్ని సాధ్యం చేసే ఇద్దరు హీరోసున్నారు. ఆ 2 కీలక టెక్నాలజీలేంటో ఇప్పుడు చూద్దాం. మన మొదటి హీరో ఎనర్జీ స్టోరేజ్. ఇది అచ్చం ఒక పెద్ద పవర్ బ్యాంక్ లాంటిది. ఎండ లేనప్పుడు, గాలి వీయనప్పుడు పవర్ని స్టోర్ చేసి మనకు సప్లై చేస్తుంది. సో కంటిన్యూయస్ పవర్ సప్లైకి ఇది చాలా ముఖ్యం. ఈ నంబర్ చూడండి, ఇది మన ముందున్న ఛాలెంజ్ ఎంత పెద్దదో చెప్తుంది. 3000 గిగావాట్స్. మన నెట్ జీరో టార్గెట్ రీచ్ అవ్వాలంటే 2070 నాటికి గ్రిడ్ని బ్యాలెన్స్ చేయడానికి మనకు ఇంత బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ కావాలి. ఇది ఇప్పుడున్న మన మొత్తం పవర్ కెపాసిటీ కన్నా కొన్ని రెట్లు ఎక్కువంటే ఆలోచించండి. ఇక రెండో హీరో, నమ్మకమైన న్యూక్లియర్ పవర్. రెన్యూబుల్స్ లాగా కాకుండా ఇది వెదర్తో సంబంధం లేకుండా 24/7 కంటిన్యూయస్గా, స్టేబుల్గా పవర్ జనరేట్ చేయగలదు. అందుకే దీన్ని నమ్మకమైన బేస్ లోడ్ పవర్ అంటారు. ఈ చార్ట్ చూస్తే న్యూక్లియర్ పవర్ సెక్టర్లో ఎంత పెద్ద ఎక్స్పాన్షన్ అవసరమో అర్థమవుతోంది. ప్రస్తుతం కేవలం 8 గిగావాట్స్లు ఉన్న కెపాసిటీ 2070 నాటికి దాదాపు 300 గిగావాట్లకు పెరగాలి. అంటే మన లాంగ్ టర్మ్ ప్లాన్లో దీని ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. న్యూక్లియర్ పవర్ రోల్ ఎంత ముఖ్యమో నీతి ఆయోగ్ స్టడీనే చాలా స్పష్టంగా చెప్తోంది. వాళ్లు చెప్పిన మాటల్నే చూస్తే పవర్ సెక్టార్ డీకార్బనైజేషన్ లాంటి లాంగ్ టర్మ్ గోల్స్ రీచ్ అవ్వాలంటే న్యూక్లియర్ పవర్ చాలా కీలకం. సరే, ఇంత పెద్ద మార్పు జరుగుతున్నప్పుడు గ్రిడ్ స్టేబుల్గా ఎలా ఉంటుంది? ఇక్కడే బొగ్గు పాత్ర చాలా కీలకమవుతుంది. రెన్యూవబుల్స్,
బ్యాటరీలు పూర్తిస్థాయిలో మనకు అందుబాటులోకి వచ్చేంతవరకు ఈ మధ్యకాలంలో గ్రిడ్ స్టెబిలిటీని కాపాడటానికి బొగ్గు అవసరం. ఈ టైం లైను బొగ్గు కెపాసిటీ జర్నీని చూపిస్తుంది. చూడండి, డిమాండును అందుకోవడానికి ఇది ముందుగా పెరుగుతుంది. 2045 నాటికి పీక్కి చేరుకుంటుంది. ఆ తర్వాత వేరే ఆప్షన్స్ అందుబాటులోకొచ్చాక మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతుంది. ఫ్యూచర్లో కూడా వాడకంలో ఉండే కోల్ ప్లాంట్స్ నుంచి వచ్చే ఎమిషన్స్ని తగ్గించడానికి CCUS అనే టెక్నాలజీ ఒక దారి చూపించొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది కర్బన ఉద్గారాలు గాలిలోకి కలవక ముందే వాటిని పట్టుకుని స్టోర్ చేస్తుంది. కొన్ని సినారియోస్లో ఇది ఒక ముఖ్యమైన సొల్యూషన్గా కనిపిస్తోంది. అంటే మన ముందు ఒక క్లియర్ ప్లాన్ ఉంది, రోడ్ మ్యాప్ కూడా రెడీగా ఉంది. కానీ అసలు ప్రశ్న ప్లాన్ గురించి కాదు, దాన్ని అమలు చేసే వేగం గురించి. ఈ టార్గెట్స్ని మనం టైంకి రీచ్ అవ్వగలమా? చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో దీని గురించి ఆలోచిద్దాం. ఈ భారీ మార్పును నిజం చేయడానికి అవసరమైన ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, టెక్నాలజీని మనం టైంకి నిర్మించగలమా? భారతదేశ శక్తి భవిష్యత్తు ఈ ప్రశ్నకు దొరికే సమాధానంపైనే ఆధారపడి ఉంది.